వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందిగా, కానీ అవన్నీ ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, అందరినీ విపరీతంగా కష్టపెట్టే అండ్ టార్చర్ చేసి స్ట్రెస్ చేసే ఒక ఇష్యూ, దట్ ఈస్ డార్క్ సర్కిల్స్. సో డార్క్ సర్కిల్స్ గురించి ఇవాళ వీడియో అనమాట. సో మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అలాంగ్. సో ఫస్ట్ అసలు డార్క్ సర్కిల్స్ ఏంటి, అది ఎలా పోగొట్టుకోవాలి, కొంతమంది క్లాడ్స్ పెడతారు కదా 7 డేస్లో డార్క్ సర్కిల్స్ ఎలా పోవాలి, 3 డేస్లో ఎట్లా పోవాలి అని. అవన్నీ ముందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ వీ నీడ్ టు నార్మలైజ్ డార్క్ సర్కిల్స్. ఎట్లయితే మనము ఇప్పుడు కలర్ గురించి మాట్లాడితే ఎట్లయితే మనకి ఇప్పుడు అవగాహన వచ్చింది, ఒకప్పట్లో తెల్ల ఉంటేనే మంచిగా ఉన్నారు అంటే ఇప్పటికీ ఉన్నారు జనాలు అనేటోళ్ళు, కానీ ఇప్పటికైతే కొంచెం అవేర్నెస్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిన్ కలర్. అట్లీస్ట్ తెల్లగా నల్లగా అట్లా అనట్లేరు. అది ఇంకా అన్ని ఫీచర్స్కి అన్ని థింగ్స్కి కూడా రావాలి, ఎందుకంటే ఇంకా కూడా జనాలు వచ్చి మరి మనకు చెప్తారనమాట, నీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నీకు ఇక్కడ పింపుల్ ఉంది అని, ఇక్కడ పింపుల్ ఉంది, ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉందని నాకు చూస్తున్న రోజు నాకు తెలుస్తుంది. అట్లాగే అందరికీ తెలుస్తుంది, మీరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద ఫనీ పార్ట్ ఈస్ దాట్ పీపుల్ డోంట్ కమ్ అప్ టు యూ అండ్ సే వావ్ ఈరోజు నువ్వు బాగున్నావు, వావ్ ఈరోజు నీ స్మైల్, ఐ మీన్ నీ జనరల్గా నీ స్మైల్ బాగుంటుంది, లైక్ నీ ఐబ్రోస్ బాగుంది, నీ హెయిర్ బాగుంది, అట్లా ఎవ్వరు చెప్పరు. అందరు వచ్చి నీ కళ్ళ కింద నల్ల ఉంది, నీ ముక్కు మీద పింపుల్ ఉంది, నీ ఫోర్ హెడ్ ఏంది పెద్ద ఉంది, నీ లిప్స్ ఏంటి అట్లున్నాయి, నీ కలర్ ఏంది ఇట్లుంది. సో ఇవన్నీ అంటారనమాట. అండ్ దట్స్ వెరీ కామన్, దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ దెమ్ రాదర్ దాన్ యూ. సో ఆల్ మై క్యూటీస్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఎందుకంటే మోస్ట్లీ వాచ్ చేసేది అందరు ఇన్సెక్యూరిటీతోనే వాచ్ చేస్తారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే ప్లీజ్ డూ నార్మలైజ్ డార్క్ సర్కిల్స్. అండ్ ఇట్స్ వెరీ కామన్, అందరికి ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ఉండడం ఒక గుడ్ థింగ్ అనిపిస్తుంది నాకైతే. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లైఫ్ స్టోరీ, నాకు డార్క్ సర్కిల్స్ ఆల్వేస్ ఉంటాయి. నాకు కొంచెం జెనెటిక్ హిస్టరీ అండ్ వెన్ ఐ టాక్ అబౌట్ ద రీజన్స్ నేను దాని గురించి చెప్తా. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ విన్, ఐ టేక్ ఇట్ యాజ్ అ సింబల్ ఆఫ్ మై హార్డ్ వర్క్, బికాస్ నేను ఎప్పుడు నైట్స్ చదువుకునేదాన్ని. ఐ డూ సో మచ్ ఆఫ్ వర్క్, ఈవెన్ రైట్ నౌ ఐ వర్క్ జాబ్స్, ఐ డూ ఎడిటింగ్ అండ్ ఐ వాచ్ మూవీస్. ఐ డోంట్ లెట్ మై ఎంటర్టైన్మెంట్ డల్ డౌన్. సో అన్నీ వేస్తాం కాబట్టి ఈ లైఫ్ సైకిల్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం చేసే జాబులకి స్క్రీన్ టైం అనేది తప్పదు. అండ్ డార్క్ సర్కిల్స్ అనేవి కూడా తప్పవు. అండ్ ఇట్స్ వెరీ నార్మల్ అండ్ ఇట్స్ వెరీ కామన్. సో డార్క్ సర్కిల్స్ ఉంటే అది ఒక విన్గా తీసుకోండి. ఎవడని మిమ్మల్ని తక్కువ చేయాలనుకుంటే మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి అది ఒక సిగ్నేచర్ అని చెప్పుకోండి, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. సో ఫస్ట్ ఏదైనా పోవాలంటే మనకు రూట్ కాజ్ అనేది తెలియాలి. ఊరికే పసుపులో కాఫీ వేసుకొని పూసుకోండి, పొటాటో జ్యూస్ వేసుకోండి అంటే డార్క్ సర్కిల్స్ పోవు. సో ఫస్ట్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రీజన్స్. సో రీజన్స్కి వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ జెనెటిక్స్, బికాస్ కొంతమందికి జెనెటికలీయే ఐస్ అనేవి డార్క్గా ఉండడం కామన్ అనమాట, విచ్ ఈస్ ట్రూ ఇన్ కైండ్ ఆఫ్ ట్రూ ఇన్ మై కేస్. సో జెనెటిక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ అండ్ నో మ్యాటర్ వాట్ యూ యూస్ టాపికలీ పైన ఏం చూసినా కూడా అది పోదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఆఫ్ ది ఐ వల్ల కూడా. అండ్ నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ పాప్ చేస్తాను. సో మనకి సాకెట్ అనేది కొంతమందికి లోపల ఉంటుంది అనమాట ఐకి. సో ఫర్ ఎగ్జాంపుల్ లోతు కళ్ళు అంటాం కదా, అట్లా అనమాట, డీప్ సెట్ ఐస్ అంటాం కదా. సో ఐస్ లోపల ఉండే వల్ల ఏమవుతుందంటే ఈ షేడ్ అయితే ఉంటుందో మన ఐలిడ్ షేడే దాని మీద పడి మనకు బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో ఇట్ డజంట్ రియలీ హ్యావ్ టు బీ రియలీ డార్క్. మీరు ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మీకు డార్క్ అనిపించకపోవచ్చు, కానీ ద షేడ్ వెన్ ఇట్ ఫాల్స్ కైండ్ ఆఫ్ గివ్స్ యూ ద డార్క్ సర్కిల్ అపియరెన్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. అండ్ ఇంకొక కాజ్ మన అందరికి తెలిసిందే, ఫోన్ తక్కువ వాడాలి. అది మన వల్ల కాదు. సో ఫోన్ వాడడం వల్ల సో చాలా ఎక్కువ స్క్రీన్ టైమ్ అండ్ స్ట్రెయిన్ ఆన్ ది ఐస్ ఇస్ అనదర్ కాజ్ విచ్ ఈస్ లైక్ డూయబుల్. ఇలాంటి కాజెస్ ఉంటే మనము దాన్ని తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీహైడ్రేషన్. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దిస్. డీహైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ తాగకపోయినా కూడా కొంతమందికి ఐస్ దగ్గర డ్రై అయ్యి మనకి డార్క్ సర్కిల్ అపియరెన్స్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు అనమాట. అండ్ అనదర్ కామన్ ఇష్యూ ఇస్ స్ట్రెస్ ఆర్ సైనస్ ఇష్యూస్. సో ఈ మధ్య ఏ జబ్బు అయినా ఏదైనా ఒక రీజన్ లేదంటే లాస్ట్కి స్ట్రెస్ అని తగిలిచ్చినట్టు దీనికి అది స్ట్రెస్ అని ఉందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. బట్ చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది, ఏజింగ్ అయిన వాళ్ళకే కాదు, బట్ ఇట్ ఈస్ నార్మల్ యాజ్ వి ఏజ్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ రీజన్స్ ఫర్ డార్క్ సర్కిల్. ఇంకొన్ని మేజర్ రీజన్స్ వచ్చేసరికి మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా, ఎస్పెషల్లీ బ్లడ్ తక్కువ ఉన్నా, అనీమియా ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు డార్క్ సర్కిల్స్ లాగా కనిపించవచ్చు. సో
3 డేస్లో మాయమైపోతాయి, 7 డేస్లో మాయమవుతాయి అంటే అవన్నీ నడవవు. ఫస్ట్ ఐ వుడ్ సే గెట్ యువర్ డెఫిషియన్సీస్ చెక్డ్. ఒకవేళ అనీమియా ఉంటే దాన్ని మెడికలీ ట్రీట్ చేసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే డాక్టర్స్ని అడిగియే ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఆర్ సప్లిమెంట్స్ అనేవి వేసుకోండి. సో ఐరన్ సప్లిమెంట్స్ కూడా అడిగి ఎందుకు వేసుకోమంటున్నా అంటే మనం ఐరన్ సప్లిమెంట్స్ వేసుకున్నప్పుడు మన టీత్ అనేవి ఎల్లోయిష్ అవ్వడము లేకపోతే వేరే కలర్ డిస్కలరేషన్ అవ్వడం చాలా కామన్ థింగ్. ఒకప్పుడు నేను చాలా భయపడేదాన్ని బికాజ్ ఐ రియలీ లైక్ మై టీత్. సో మీరు ఆల్వేస్ ఏదైనా మెడికల్ కన్సల్ట్ చేసే మీరు తీసుకోండి. బట్ యా గెట్ యువర్ హెల్త్ చెక్, ఎందుకంటే హెల్త్ బాగుంటే స్కిన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో దట్స్ వన్ థింగ్. అండ్ డెఫినెట్లీ డ్రింక్ వాటర్. అందరూ వాటర్ తాగమంటారు కానీ ఎవరు తాగరు, బట్ ట్రై టు డ్రింక్ వాటర్, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. కావాలంటే క్యూట్ కప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా కొనుక్కోండి, మేబీ ఇట్ విల్ ఇన్స్పైర్ యూ టు డ్రింక్ వాటర్. అండ్ నెక్స్ట్ ఈజ్ నేను డార్క్ సర్కిల్స్ పోవడానికంటే ఐస్కి రిలాక్సేషన్ ఏదైతే ఇస్తుందో అది ప్రిఫర్ చేస్తాను. బికాస్ డార్క్ సర్కిల్స్ చెప్పినట్టు కంప్లీట్ ఎలిమినేట్ అవ్వవు. అండ్ అది స్ట్రెస్తో అయినా ఏదైనా ఇట్లా మొత్తం ప్యూర్గా తెల్లగా ఎవరికి ఉండదు. తెల్లగా ఉన్న వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పీచ్ కలర్ వాళ్ళ కలర్ షేడ్ ఉన్న కన్సీలర్ వాడతారు. సో డార్క్ సర్కిల్స్ జీరో అవ్వడం ఇంపాసిబుల్. దాన్ని మేనేజబుల్ చేయడం, మీకు ఐ స్ట్రెయిన్ లేకుండా చేసుకోవడమే ఇంపార్టెంట్. సో దానికి బెస్ట్ రెమెడీస్ వచ్చేసి కోల్డ్ కంప్రెస్. సో మీరు స్పూన్లు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రీన్ టీ బ్యాగ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏవైనా లైక్ ఈవెన్ ఒక క్లాత్ అయినా కావాలంటే పచ్చిగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కళ్ళ మీద పెట్టుకోవచ్చు. సో దట్ రియలీ హెల్ప్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కాటన్ ప్యాడ్స్ మీద మీరు రోజ్ వాటర్ జల్లుకొని కూడా పెట్టుకోవచ్చు. కొంచెం మండినట్టు ఉంటుంది కానీ ఇట్లా తీయగానే మొత్తం వేడంతా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ రియలీ నైస్ టు ప్లేస్ దోస్. ఎప్పుడు మీరు ఐస్ చూస్తూ ఉంటే ఇలాగే చూస్తారు కదా, కళ్ళు కొట్టడం కూడా. సో మీరు ఒక రకంగా చూస్తే ఇదంతా స్ట్రెయిన్ అయి ఉంటుంది అనమాట మన మజిల్స్. సో మీరు అట్లా చల్లగా ఏమైనా పెట్టుకుంటే రిలాక్స్ అవుతుంది మెయిన్గా. సో దట్ విల్ బీ అ బిగ్గర్ కాజ్. అండ్ ఎప్పుడైనా చల్లగా ఏమైనా ఐటమ్స్ పెట్టామనుకో వాసు కన్స్ట్రిక్షన్ అవుతుంది అనమాట. సో మన కళ్ళ కింద బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో చిన్న ఉంటాయో బ్లడ్ వెజల్స్, వాసు కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో కన్స్ట్రిక్ట్ అయ్యి మళ్ళీ మనం అది నార్మల్ అయ్యేసరికి వాసో డైలేట్ అవుతుంది కదా, బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ ఏరియాలో. సో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతే మన అక్కడ హీలింగ్ అవుతుంది కదా, అండ్ ఇట్ గివ్స్ అ ఫ్లష్డ్ అపియరెన్స్. అందుకే ఫ్రెష్ లుక్ వస్తుంది బాగా పడుకున్నా కూడా ఏమన్నా రాసుకున్నా కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ యూస్ టాపికల్ క్రీమ్స్. ఇప్పుడు చాలా వచ్చేసినాయి మార్కెట్లో. నేను ఏ ఒక్క క్రీమ్ ప్రమోట్ చేయను ఎందుకంటే నేను ఏమంత వాడను, బికాస్ డార్క్ సర్కిల్స్ మనకు బో అని తెలుసు. కానీ నేను రిలాక్సేషన్కి కొన్ని వాడతా. అరోమా మ్యాజిక్ వాళ్ళది ఒక క్రీమ్ ఉంటుంది, నేను ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తా, లేకపోతే ఐ విల్ ట్యాగ్ ఇట్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ దెర్ ఈస్ వన్ ఫ్రమ్ ఆర్డినరీ విచ్ ఈస్ అ సీరమ్, మల్టీపెప్టైడ్ ఐ సీరమ్ అని ఉంటుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. సో బేసికలీ ఏ సీరమ్స్ అయినా ఏవైనా కూడా మార్కెటింగ్ చేస్తారు ఫర్ డార్క్ సర్కిల్స్ అని. బట్ ఏవి డార్క్ సర్కిల్స్ కంటే ఎక్కువ దే టార్గెట్ ఇన్ యునో గివింగ్ దట్ రిలాక్సేషన్ టు ది ఐస్ అండ్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ కోసం. సో ఏది కూడా డార్క్ సర్కిల్స్ కంప్లీట్గా పోవన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ చెప్తాం కానీ ఎవరు చేయాలని నాకు తెలుసు, స్క్రీన్ టైం తగ్గించమని. సో దట్స్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ జనరేషన్. సో మనము పాసిబుల్ కానివి చెప్తే ఏం యూజ్ కదా. సో యా ఏదైతే చేయగలుగుతామో అది చేయండి. అవన్నీ అయ్యాక కూడా 7 days 3 days వీడియోలు చూసి అన్నీ ట్రై చేసినాక కూడా మనకు డార్క్ సర్కిల్స్ పోవు కదా. అప్పుడు ఏం చేయండి అంటే మంచిగా సెఫోరా అన్న ఇండియాలో ఏదైతే మేకప్ స్టోర్లు ఉంటే అక్కడికి వెళ్ళి మంచిగా మీ కూర్చొని మేకప్ ఆర్టిస్ట్లతో మీకు ఏ కలర్ సూట్ అవుతుందో కలర్ కరెక్టర్ అండ్ కన్సీలర్ కొనుక్కొని కూర్చోండి. బికాజ్ యూ నీడ్ టు ఎంబ్రేస్. ఎందుకంటే మేకప్ అని పెద్ద అంటారు కానీ మీ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసే మేకప్ చేసుకోవడానికి మీరు మేకప్ వేసుకోవచ్చు, అన్న తప్పేం లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ డూయింగ్ బిగ్ చేంజెస్ టు యువర్ ఐస్, చాలామంది ఫిల్లర్స్ అంటున్నారు ఈ మధ్య, చాలా కామన్ అయిపోయింది. బికాజ్ ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అని చెప్పేసి అవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ దోస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. బట్ దెన్ ఏది కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఊరికే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు బొక్క, తర్వాత కూడా చాలా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మనం ఏదో ఆ ఫిల్లర్ తీసేసుకొని మంచిగా ఉంటామంటే లేదు. మీరు సన్లో వెళ్ళొద్దు, ఎప్పుడు గాగిల్స్ వాడాలి, అవన్నీ రూల్స్ కూడా ఉంటాయన్నమాట. సో అంత కాంప్లికేషన్స్ లైఫ్లో ఎందుకు? ఫస్ట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, యూ యాక్సెప్ట్ యువర్ ఫ్లాస్, అండ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ యూ యాజ్ యువర్ సెల్ఫ్, మీకు అవన్నీ ఎందుకు? మీకు కావాలంటే మీరు మేకప్ వేసుకోండి, అలా పోయేదేముంది, ఎవడో చూస్తున్నాడు మనల్ని. సో సో రైట్ నౌ ఈవెన్ ఐ యూజ్ మేకప్, ఐ యూజ్ వెరీ మినిమల్ మేకప్. సో ఐ జస్ట్ కన్సీల్ మై ఐస్. నేను ఇప్పటివరకు ఫౌండేషన్ వాడలేదు, ఏది వాడలేదు. సో ఐ జస్ట్ యూజ్ కన్సీలర్, పౌడర్ అండ్ లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ కూడా పోయింది ఆల్మోస్ట్.
అండ్ యా, సో ఈ యాక్సెప్టెన్స్ వచ్చేంతసేపే మనకు బాధ, వచ్చాక యూ కెన్ లైక్ ప్లే అరౌండ్ విత్ యూర్ ఫీచర్స్, యూ కెన్ యూస్ మేకప్ ఆఫ్ కోర్స్, అండ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇప్పుడు ఐస్ కూడా ఐ వుడ్ సజెస్ట్, స్ట్రెయిన్ అయితే మీరు చెక్ చేసుకోండి, స్ట్రెయిన్ అయితే మీరు కోల్డ్ కంప్రెస్ అవన్నీ పెట్టండి. కానీ కేవలం డార్క్ సర్కిల్స్ ఉన్నాయని స్ట్రెస్ అవుతున్నారంటే చిల్ అవ్వండి, బికాస్ ఈ జనరేషన్ అందరికీ డార్క్ సర్కిల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీబడి ఈస్ కవరింగ్ దెమ్ అప్ విత్ కన్సీలర్స్. అండ్ ఎండ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు పెద్ద హీరోయిన్లకు కూడా మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటాయి. సో వాళ్ళకి డబ్బులు లేక కాదు, యాక్సెస్ లేక కాదు, సో వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు? బికాస్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ డార్క్ సర్కిల్స్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి. సో యూ జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్. మీ హెల్త్ బాగుంటే డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ డార్క్ సర్కిల్స్, ఇఫ్ యూ హ్యావ్ వాట్ ఎవర్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్ అండ్ బీ హ్యాపీ. అండ్ ఇంకా చెప్పేటోళ్ళు చెప్తారనంటే, ఇప్పుడు చెప్పేటోళ్ళు ఒకరు వచ్చి మన గురించి అట్లా చెప్తున్నారంటే అది వాళ్ళ గురించే మాట్లాడినట్టు అవుతుంది, ఇది మన గురించి ఏం కాదు. పీపుల్ క్యాన్ బీ మీన్, లైక్ ఎవరైనా మంచిగా అనిపిస్తే కావాలని వచ్చి ఏదో ఒకటి అనడం కామనే. సో యా, నేను ఎవరైనా వీడియో చూసి రెమెడీ ఎక్కడుంది అని అడుగుతారేమో. సో రెమెడీ ఈజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో అది ఐ వాంటెడ్ టు కన్వే ఫ్రమ్ దిస్ వీడియో. యా, సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా, ఏమన్నా టాపిక్స్ గురించి మాట్లాడాలన్నా, వీడియోస్ తీయాలన్నా చెప్పండి. ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్. అండ్ యా, కొంచెం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించండి కదా. సో యా, బాయ్. ఈ వీడియోలో నేను చాలా కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడేస్తాను. నేను కూడా మేకప్ లేకుండా ఫేస్ చూపించాలి కదా, సో నేను ఆల్వేస్ మేకప్ లేకుండానే ఉంటాను. సో దిస్ ఇస్ మై బేర్ ఫేస్ ఆఫ్టర్ వాషింగ్ మై ఫేస్. సో మీరు చూడొచ్చు, ఒక్కొక్క లైట్లో ఒక్కొక్కలాగా కనిపిస్తాయి డార్క్ సర్కిల్స్ అనేది, అండ్ ఇట్స్ వెరీ కామన్. సో ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్. ఇంటర్నెట్ నిండా అవే రెసిపీస్ ఉంటాయి. ప్లేస్ దోస్ కాటన్ ట్యాబ్స్, కాటన్ స్వాప్స్, కాటన్ ప్యాడ్స్,